హలో అండి, వెల్కమ్ టు అత్తమ్మ రుచులు. ఈరోజుటి వీడియోలో నేను మీకు మిక్స్డ్ వెజ్ కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలి, అలానే ఇందులో ఏ ఏ వెజిటేబుల్స్ అయితే మిక్స్ చేస్తే టేస్ట్ అనేది బాగుంటుందో ఈ వీడియోలో చూపించబోతున్నాను. మరి ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ అవ్వగానే ఇందులో నేను 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ శనగపప్పు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ సాయి మినపప్పు వేసుకొని అలానే ఒక 5 వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఈ పోపు మొత్తాన్ని ఫ్రై చేసుకుంటున్నాను. పోపు వేగుతూ ఉండగా ఇందులో 2 రెమ్మల కరివేపాకుని, ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని, 4 పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకొని ఒక 2 నిమిషాల పాటు దోరగా మగ్గపెట్టుకుంటున్నాను. ఇలా ఉల్లిపాయ వేగగానే ఇందులో ఒక 1/2 కేజీ దోసకాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఆ దోసకాయ ముక్కల్ని వేసుకొని మగ్గ పెట్టుకుంటున్నాను. మనకి దోసకాయ అనేది ఉడకడానికి చాలా టైం పడుతుంది, అందుకని ముందుగా దోసకాయని వేసుకుంటున్నానండి. ఈ మిక్స్డ్ వెజ్ కర్రీలో నేను దోసకాయని, బంగాళాదుంపని, బీన్స్ని ఇలా రకరకాల కూరగాయలు తీసుకున్నాను. ఇప్పుడు చూడండి, దోసకాయ మగ్గిపోయిన తర్వాత ఒక బంగాళాదుంపని తీసుకుంటున్నాను, పెద్ద బంగాళాదుంపని. అలానే ఒక 10 బీన్స్ని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వాటిని రెండింటిని కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు వీటి రెండింటిని కూడా కలిపి ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. మీరు ఇందులో కావాలి అంటే మీరు తినగలిగిన కూరగాయలన్నీ వేసుకోవచ్చు. క్యారెట్, క్యాలీఫ్లవర్, ఇలా అన్ని రకాల కూరగాయలని వేసుకోవచ్చండి. నేనైతే టేస్ట్ కోసం ఇవి మాత్రమే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో నేను ఒక 4 వంకాయల్ని ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. వంకాయలు మనకు చేదు రాకుండా ఉండాలంటే ఉప్పు, పసుపు కలిపిన నీళ్ళల్లో కట్ చేసి ఈ ముక్కల్ని ఉంచినట్లయితే మనకి చేదు రావు, కండ్రెక్కవండి. ఇప్పుడు ఈ వంకాయ ముక్కల్ని కూడా కలిపి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల తర్వాత మగ్గింది చూస్తే చూడండి, వెజిటేబుల్స్ అన్నీ మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులో నేను ఒక 3 టమాటోలు కట్ చేసుకున్నానండి. ఆ 3 టమాటోల ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. టమాటో అనేది ఖచ్చితంగా వేసుకోవాలి, ఎందుకంటే మన కర్రీకి టేస్టు అలానే గుజ్జు వస్తుందండి ఈ టమాటో వేసుకోవడం వల్ల. చూడండి, ఈ టమాటోని ఇలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మరొక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. చక్కగా చూడండి, టమాటో కూడా మ్యాష్ అయిపోయినట్లు ఉడికిపోయింది కదా. ఈ టైంలో నేను టేస్ట్కి తగ్గట్టు ఉప్పు అలానే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. వీటన్నిటిని చక్కగా కలిసేలాగా మిక్స్ చేసుకొని ఉప్పు, పసుపు వేసుకోవడం వల్ల ఇంకా కూరగాయల ముక్కలు ఏమన్నా నీరుతో ఉన్నా ఉడకకపోయినా ఆ నీరు మొత్తం బయటకు వస్తుందండి ఇలా మూత పెట్టుకొని ఉడికించుకోవడం వల్ల. చూడండి, నేను ఉప్పు, పసుపు వేసుకోవడం వల్ల చక్కగా మగ్గిపోయినాయి. ఈ టైంలో నేను టేస్ట్కి తగ్గట్టు కారం యాడ్ చేస్తున్నాను. నేనైతే ఇక్కడ 1 స్పూన్ వేసేసి తర్వాత 1/2 టీ స్పూన్ వేసాను కారాన్ని. సో ఇది సరిపోతుందన్నమాట. చక్కగా ఇలా వేసేసుకొని కలుపుకున్న తర్వాత ఇందులో నేను 1 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. సో గ్రేవీ కోసం అనమాట. మనకి ఈ కర్రీస్ అనేది రోటీలోకి, చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటాయి. ఇలా మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఈ కూర మొత్తం దగ్గరకు అయ్యేంత వరకు ఉడకనివ్వాలి. చూద్దాం ఇప్పుడు మూత తీసేసి ఎంత చక్కగా మనకి కూర అనేది దగ్గరకు వచ్చేసింది అనేది. సో మీరు ఈ లిక్విడ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. చల్లారిన తర్వాత మరీ దగ్గరకు అయిపోతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మనకి కూరగాయల ముక్కలన్నీ చక్కగా ఉడికిపోయి ఉన్నాయి అండ్ చాలా టేస్టీగా కూడా మనకి కర్రీ రెడీ అయిపోయింది. మీరు కావాలి అంటే గరం మసాలా వేసుకోవచ్చు, బట్ నేను ఏమీ వేసుకోవట్లేదండి మసాలాలు కూడా. ఇలానే నాకు చాలా ఇష్టంగా ఉంటుంది ఈ కర్రీ, రైస్లోకి చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ. మీరు క్యాలీఫ్లవర్ వేసుకోవచ్చు, క్యారెట్, బీట్రూట్, ముల్లంగి ఇలా కూడా వేసుకొని చేసుకోవచ్చు మీ టేస్ట్కి తగ్గట్టు. సో ఇప్పుడైతే నా కర్రీ రెడీ అయిపోయింది. ములక్కాడలు వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే మిక్స్డ్ వెజ్ కర్రీ
రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు బాగా నచ్చింది కదూ. ఇటువంటి టేస్టీ రెసిపీస్ మరెన్నో నేను మీ ముందుకు తీసుకురావాలి అంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.